ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవాలయము 15వ శతాబ్దంలో నిర్మించబడిన ప్రసిద్ధ శైవ క్షేత్రం. దక్షిణాది యాత్రలో భాగంగా మహర్షి అగస్త్యుడు ఈ ప్రాంతానికి వచ్చి నల్లమల్ల కొండల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. అయితే విగ్రహాన్ని చెక్కేటప్పుడు స్వామివారి బొటనవేలు విరిగిపోతుంది. అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మంచిది కాదని భావించి అగస్త్యుడు శివుని గురించి ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఈ ప్రాంతం తన కైలాసాన్ని పోలి ఉందని చెప్పి ఉమామహేశ్వరునిగా వెలిశాడు. అప్పుడు అగస్త్యుడు వెంకటేశ్వర స్వామి వారిని పక్కన ఉండే గుహలో ప్రతిష్ఠించి ఉమామహేశ్వర స్వామి వారిని కొలుచుకుంటారు. యాగంటిలో మరొక విశేషం ఏమిటంటే, అగస్త్య మహాముని యాగంటిలో తపస్సు చేసుకుంటూ ఉండగా కాకులు వచ్చి ఆయన తపస్సుకి భంగం కలిగించినందువల్ల ఈ యాగంటిలో ఎక్కడా కూడా కాకులు అనేది కనిపించకూడదని శపించారంట.